కింగ్డమ్, అందులో డౌట్ లేదు. మూవింగ్ టు అవినాష్ రెడ్డి గారి జాతక ప్రకారంగా మరి ఈయనకి ఏమైందంటే శని బాగున్నాడు. సో ఈ శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గురుడు స్వక్షత్రగతుడయ్యి ఉన్నాడు. సో మనకి ఈ 7th హౌస్లో ఉన్నటువంటి ఆ గురు గ్రహ ప్రభావం వలన, గురు ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆయనకి ఇది జరుగుతుంది. అధికార యోగము, పాపులారిటీ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ యొక్క శని దృష్టి గురుడి మీద ఉండడం వలన మనకి అన్పాపులారిటీ కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆయనకి జరుగుతున్నటువంటిది సింహరాశి, గురులో రాహు జరుగుతున్నాడు. మన షర్మిలాకేమో చక్కగా ఈ ఉత్తరా నక్షత్రం కన్యారాశి కాబట్టి ఆమె కన్యారాశి కూడా 9th హౌస్లోకి జూపిటర్ వచ్చాడు. ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్. ఈ టగ్ ఆఫ్ వార్లో కొంచెం అతను అధికంగా ఉన్నా లేకపోతే మూవింగ్ వెరీ టఫ్ ప్రోగ్రామ్ అండ్ మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణని ఇచ్చేసి ఆంధ్రాని డివైడ్ చేసేసి ఆంధ్రాని ఏదో చేసేసింది అనే అపోహలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఐ టు కమ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో రాజమండ్రి నుంచి మేము వచ్చాం, విజయవాడలో మేము పెరిగాము. సో హైదరాబాద్ ఇవన్నీ కూడా మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క భ్రమ నుంచి బయటకు వచ్చేసేయాల. డివైడ్ చేశారు, మనకేదో అన్యాయం చేశారు. నో, ఎవరో అన్యాయం చేయలేదు. ఆంధ్ర ఈజ్ ఆంధ్ర, మళ్ళీ వాళ్ళు పికప్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ మనకి పార్టీని కనుక పక్కన పెట్టేసి రియల్ క్యాపబుల్ క్యాండిడేట్గా మనకి ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు జనమంతా కూడా మనకి ఈ గ్రహస్థితి కూడా షర్మిల గారికి మొగ్గు చూపుతుంది. బట్ వాస్తవంగా అయితే మనకి అవినాష్ రెడ్డి గారు అవును, ఎందుకంటే రాబోతున్నారు. ఎందుకంటే సింహరాశి కాబట్టి అక్కడ మనకి సప్తమంలో మనకి ఈ యొక్క శని ఉండడము, తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం అధికారాన్ని ఇస్తుంది. సో ఇది ఎవరి టాలెంట్స్ అన్నది కాదు, లక్ అన్నమాట. సో కార్మిక్ రూల్స్ ప్రకారము వీళ్ళు గెలవడానికి అవకాశం ఉందమ్మా. రైట్ గురూజీ గారు, మరి నగరి నుంచి ఆర్కే రోజా గారు, మరి ఆపోజిట్ గా గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి టఫ్ ఉండబోతుంది? లాస్ట్ టైం అయితే మంచి మెజారిటీతో రోజా గారు గెలిచి ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ఈసారి ఆవిడ టఫ్ కాంపిటీషన్ తో ఉంటుందని మనం వింటున్నాం, చూస్తున్నాం, ప్రజల స్పందన కూడా మనం వింటున్నాం. సో వారి నా జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది? రోజా గారు నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. సత్యసాయి నిగమాగమం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో అపార్ట్మెంట్ పైన 4th ఫ్లోర్లో ఉండేవారు అనమాట. అప్పుడు ఆమె పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఆమెను ఐరన్ లెగ్ అని, గెలవలేరని, ఇలా రకరకాలుగా అనేవారు. తర్వాత ఆమె చక్కగా సెలవుమణి గారు కూడా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు కూడా ఎంతమందిని తీసుకెళ్ళినా పాపం ఆవిడ ఏమన్నారు అనమాట. ఎవరి కోసం విఐపీస్ కోసం దాచుకున్న కేకులను కూడా తీసుకొచ్చి పెట్టేసేవారు మనం తీసుకెళ్ళిన వాళ్ళకి. అంటే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళినా కూడా అంత మంచి ఆమె. కాకపోతే నోరు కొంచెం ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్, దురుస్తూ ఉండాలా, ఉండకపోతే హౌ కెన్ యూ కంట్రోల్ ద పబ్లిక్. సో అలా ఆ రోజా గారు వాళ్ళ పాప వాళ్ళ బాబుని కూడా చిన్నప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఎరా మా పిల్లలు అంటే తీసుకొచ్చి చూపించి, అంత సింప్లిసిటీ అండ్ మోడెస్ట్ ఉమెన్. మాతృస్వభావం అనేది మాతృమూర్తి స్త్రీలకు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ బంపర్ మెజారిటీతో ప్రూవ్ చేసింది ఆమె. ఇప్పుడు నువ్వు గెలవలేవు, నువ్వు రాజకీయాల్లోకి ఉండలేవు అని అనుకున్నప్పుడు షీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. తెలుగుదేశంలో చేశారు, వైఎస్ఆర్ పార్టీలో చేశారు, రకరకాల పార్టీల్లోకి వచ్చారు. ఆమె స్ట్రాటజికల్గా ఆమె ఏదో మామూలుగా సినిమా యాక్టర్ అనుకుంటారు. షీఈస్ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనమాట ఆమె. అంటే ఆ సినిమా యాక్టర్లు, హీరోయిన్ ఆ కథ అయిపోయింది. ఆమె తర్వాత పాలిటిక్స్కే కరుడుగట్టిన పొలిటీషియన్స్నే కంగు చూపించింది అనమాట, నోరు మోయించింది ఆమె. అంటే ఆమె యొక్క మెజారిటీతో, మాటలతో కాదు. సో ఈమెకి ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో పుట్టారు ఈమె. అలాగే శుక్రుల్లో శని మహాదశ అంతర్దశ జరుగుతోంది, మేన రాశికి చెందిన ఆమె కాబట్టి ఈమెకి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే ఈ అపవాదులు, తలనొప్పులు, ప్రజల నుంచి తిట్టుకుంటూ ఉండడము, మంచి చేసినా రాలేదని అనడము. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి రాలేదు అంటారు, అస్తమానం వచ్చి ఏం చేస్తారు? ఆమె అవసరమైనప్పుడు వెళ్తుంది, ఆమె ఫైల్స్ ఎవరికైతే కావాలో ఆమెకి వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది. సినిమా హీరోయిన్ చూడదు, మా గల్లీకి రాదు, మాకు ఏం చేయదని ఆరోపణలు బాగా రావడం వల్ల నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. రోజు వస్తే ఏమంటారు వీళ్ళు, విఐపి ఎప్పుడైనా రోజు వస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరంలో 1-2 సార్లు హైదరాబాద్కి ఆయన బలారంలో ఉన్న గెస్ట్ హౌస్కి ఎప్పుడో ఒకసారి వస్తారు.
వస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు, రోజు వస్తే వీధుల్లో తిరుగుతున్నాడు ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటారు, పని పట్టలేదండి అంటారు. షీఈ్ ఏ సెలబ్రిటీ, ఆమె సినిమా హీరోయిన్, ఆమె ఇంటిగ్రిటీని మనం కాపాడాలా. అలాగే ఆమె పొలిటీషియన్ గా హార్ట్ఫుల్ గా ఆమె చేసింది. ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా కల్లా కపటం లేకుండా పాపం చేసింది ఆమె. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వలన ఆమెకి ఇప్పుడు వెరీ టఫ్ కాంపిటీషన్, హెడేక్ ఫ్రమ్ ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే తనకంటే కింద స్థాయి వాళ్ళ చేత మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కార్యకర్తలే ఈమెని వ్యతిరేకత చూపించేటటువంటి ఇది ఉంటుంది. నెగిటివ్ పబ్లిసిటీ ఏముందమ్మా, పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం కోల్పోదు కదా. ఆమె వ్యక్తిత్వం ఆమెకు ఉంటుంది, ఆమె చేసిన మంచి పనులు, ఆమె ఆమె తాను తీసుకున్నటువంటి పాలసీస్, ఆ స్ట్రాటజీ ఆమెకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి లగ్నములో గురు రాహువులు ఉన్నారు, గురుచండాల యోగం పట్టింది. అండ్ చక్కగా గురుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి, స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆనెస్టీకి మరో పేరు ఆమె. తర్వాత ఈ యొక్క రవి బుధులు బుధాదిత్య యోగం పట్టారు, బానే ఉంది. కానీ ఈ బుధాదిత్య యోగము అనేటటువంటిది ఒక్కొక్కసారి ఆ అవయోగం కూడా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ అవయోగ దశలన్నీ దాటుకుని ఆమె ఇప్పుడు ముందుకు వచ్చేసారు. ఏలినాటి శని సమయంలోనే మనకి పదవినిచ్చిన, పిల్లల్నిచ్చిన, పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన, మా ఇళ్ళు కట్టిన, లైక్ దిస్ ఏ శుభకార్యం అనేటటువంటిది కర్మకారకుడు అనమాట శని. సో ఆమెకి తప్పకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు చూడండి, శుక్రుడు కన్యారాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల ఆమె ఇప్పుడు మీనరాశి వాళ్ళకి పరిస్థితులు బాగుండకపోయినా గోచార రీత్యా కెరీర్ పరంగా బాగుంటుంది. విదేశాలకు సంబంధించి పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అవి బాగుంటాయి. ఆ విధంగా ఈ రాహువు కూడా ఆమెకి జన్మరాశిలో ఉన్నాడు ఇప్పుడు గోచార రీత్యా, శని వ్యయస్థితిలో ఉన్నాడు. సో ఈ కారణాల వల్ల గురుడు విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానాల వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది కానీ కాంపిటీషన్, బట్ షీ విల్ టేక్ ఎ లీడ్ అనమాట ఇన్ దిస్ పాలిటిక్స్. మూవింగ్ టు భానుప్రకాష్ గారికి, జ్యోతిష ప్రకారంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఆయన వైపు ఉందా? భానుప్రకాష్ గారిది వృషభ రాశికి చెందినటువంటి జాతకులైన మృగశిర నక్షత్రం, అంటే జన్మరాశి వాటి కంటే కూడా నామ నక్షత్రం కొంతమందికి ప్రభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గోచార రీత్యా వృషభ రాశికి కూడా బాగానే ఉంది. ఆల్ ఇంతకు ముందు కూడా ఆయన ఆ స్ట్రాటజీని నిలుపుకుంటూ ఆ పాలిటిక్స్లో ఆ వ్యూహ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళెళ్ళి పొలిటీషియన్స్ చెప్పిన మాటలు వింటున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఎప్పుడైతే పొలిటీషియన్స్ని మనము కంట్రోల్ చేయలేకపోతామో ఇంకా మనం బ్యూరోక్రసీ లేదే, బ్యూరోక్రసీ ఇస్ గవర్నెన్స్. అందువలన గవర్నెన్స్ ఎప్పుడు కూడా ఏ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఓకే లక్కీగా మనకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, సీఎంలు పిఎంలు, కానీ ఒకప్పుడు మరి చదువుకోలేనప్పుడు వెళ్ళి బ్యూరోక్రాట్స్ని శాసనం చేస్తే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇండియా డెవలప్ కావట్లేదు. అందువలన ఫస్ట్ ఏంటంటే బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ షుడ్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి వెరీ ఫ్రాంక్. ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పొలిటీషియన్ వీళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా పాపం ఎదిరించలేరు, ట్రాన్స్ఫర్లు చేస్తారు. చాలా మంది డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళు మహా అయితే ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? వై షుడ్ వి ఒబ్లైజ్, వై షుడ్ వి మనం అని పరిపాలన దిట్టగా చేశారు. డికే రవి కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్ హ్యాంగ్ చేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఆయన మోస్ట్ పవర్ఫుల్. అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారనమాట. సో మనకి ప్రజలు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉంది, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. డీజీపీ ఉంటే ఇట్లాగా, లేకపోతే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే మాకు ఈ ఎలక్షన్లో సరిగ్గా జరగదని చెప్పి అపోజిషన్ పార్టీస్ చేస్తున్నారు. అండ్ స్టిల్ ఈ అపోజిషన్ పార్టీస్ని సాటిస్ఫై చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవరికి కూడా అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. ప్రజల్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రజలు ఫస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోకూడదు డబ్బులు. ఎవరైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రకటిస్తున్నారో ఆ యొక్క పార్టీని బ్యాన్ చేసేయాలి ఫస్ట్. యుఎస్ లో, ఫారిన్ కంట్రీస్ లో అదే చేసేది. నో వెల్ఫేర్ యాక్టివిటీస్. వెల్ఫేర్ యాక్టివిటీస్ మీరు తీసుకుంటున్నారు, డబ్బులు మీరు తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లు ఇవి అంటారు, మళ్ళీ వాళ్ళు తప్పులు చేశారంటారు. వాట్ ఈస్ ఆల్ దిస్? వల్లభనేని వంశీ గారు చక్కగా, ఆయనకి శని యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకుడు. అనురాధ నక్షత్రంలో ఏంటంటే వృశ్చిక రాశిలో పంచమ రాహు ఉన్నాడు ఇప్పుడు. సో 1కి 2 సార్లు ట్రై చేయాలి. కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్. నువ్వు అన్నట్టుగా ఏంటంటే పొలిటీషియన్స్, పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఇండియా మనకి ఢిల్లీ అయితే పొలిటికల్ సీట్ ఆఫ్ ఇండియా అండ్ పొలిటికల్ సీట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గన్నవరం, విజయవాడ. అందువలన
మనకి ఈయనకి ఉన్నటువంటి కుజుడు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ కుజుడు ఆ తర్వాత గురులు ఇద్దరూ కలిస్తే క్యాలిక్యులేటెడ్ పర్సన్ అతను, బ్రహ్మాండంగా అంచనా వేస్తాడనమాట. అయితే ఈయన ఆ ప్రజలు వాళ్ళ చేసినటువంటి మంచిని అంతర్గత వర్గాల ద్వారా ఆయన బ్యాడ్ అవ్వడానికి ఉంటుంది. ఆయన్ని బ్యాడ్ పబ్లిసిటీ చేయడానికి, ఆయన ఇట్లా అన్నారు ఇలా చేశారని బ్యాడ్ పబ్లిసిటీల ద్వారా కొంచెం డీఫేమ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ మార్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మకర రాశి కాబట్టి, అండ్ దట్టు గురుడు నేచపట్టాడు. నేచపట్టినటువంటి గురుడు ఉచ్చ స్థితి కారకుడు అయినటువంటి కుజుడితో పట్టుకున్నప్పుడు, కలిసినప్పుడు ఆ యొక్క నేచత్వం కోల్పోతుంది. కాబట్టి ప్రజల అట్రాక్షన్ వస్తుంది, తిట్టుకుంటూనే వేయకూడదు అనుకుంటూనే ఓట్లు వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ద సేమ్ హిస్టరీ రిపీట్స్. అండ్ కమింగ్ టు దిస్ యార్లగడ్డ వెంకట్రావు గారి దగ్గరికి వచ్చేసరికి మృగశిర నక్షత్రం, వృషభ రాశి, అంటే కస్ప పీరియడ్ లో పుట్టారు ఆయన. బాడీ స్ట్రక్చర్ ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు అనమాట. ఈ వృషభ రాశి మంచి బ్రహ్మాండంగా ఉంది. బంధుప్రీతి పాపం ఆయన కూడా చక్కగా అందరికీ మేలు చేయాలని చూస్తారు, కార్యకర్తలకి మేలు చేయాలని చూస్తారు, ఎంతమందికి చేస్తాం మనం. కాబట్టి ఈ గజకేసరి యోగం ఉంది, మన గజకేసరి యోగం పట్టింది ఇప్పుడు. గజకేసరి యోగం అంటే ఏనుగు మీద ఊరేగడం అనమాట. అంటే అంత గౌరవం ఉంటుంది. గురుగారు మీకు ఓట్లు వేసేస్తామండి, మేము మిమ్మల్ని గెలిపించేస్తామండి అని చెప్తారు, గౌరవిస్తారు. బట్ వీ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఇట్ మెటీరియలైజెస్. ఓట్లు పడాలి కదా, ఊహలు వేరు. నెట్వర్కింగ్ బిజినెస్లో చూసావా నువ్వు, నలుగురిని చేర్చండి, ఆ నలుగురిని చేర్చాలా, 4 × 4 16, 4 to the power of 4 అయిపోయింది. ఇక్కడ 64 మంది ఇంకొక నలుగురిని చేర్చాలి ఒక్కొక్కడు. ఇట్లా చెప్పేసి కొన్ని కోట్లు చూపిస్తారు బోర్డు మీద, ఏముండదు అక్కడ. ఫస్ట్ చేరిన వాళ్ళు బొక్కబొరల పడతారు. ఆ విధంగా ప్రజలు కనుక ఈయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి శని, అలాగే లాభస్థితిగతుడైనటువంటి రాహువు అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ఎన్టీ రామారావు, నందమూరి రామారావు, తారక రామారావు గారిని రాహువే చేశాడు సీఎం కింద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చేసింది ఆయనే. రాహుబలం లేదే రాజకీయంలో మనుగడ లేదు ఎవరికైనా సరే. అందుకనే వీళ్ళందరూ ఇప్పుడు కూడా పాపం వాళ్ళని చూసి, పొలిటీషియన్స్ని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం జుట్టంతా ఊడిపోతుంది అనమాట. ఎందుకని వాళ్ళకి అనేకమైనటువంటి ఆలోచనలు, ఇల్యూజన్స్లో, కన్ఫ్యూజన్స్లో ప్రజల్ని ఎస్టిమేట్ చేయడానికి వాళ్ళే అమాయకులు, నిజమైన అమాయకులు చెప్పాలంటే లీడర్స్. సో హియర్ ఈయనకు కూడా చక్కగా రాహు లాభస్థితిగతుడై ఉన్నాడు వృషభ రాశి. కాకపోతే గురుబలం కొంచెం తగ్గింది. అందువలన మనకి ఈసారి ఈ కాంపిటీషన్లో కొంచెం వల్లభనేని వంశీ గారికి కొంచెం ఫేవర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగనే డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు. నో క్వశ్చన్ ఆఫ్ అధిక మెజారిటీ. ఈ ఎలక్షన్ లో దగ్గరే స్వల్ప మెజారిటీ ఇన్ 3 digits మళ్ళా. అంటే కేవలము ఒక 999 లోపల, విచ్ ఇస్ ద ఫస్ట్ వీళ్ళ లీడర్స్ అందరిని అడగాల, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్. ఎందుకంటే వీళ్ళు ఓట్లు ఇన్ని కావాలా అన్ని కావాలా అని ప్రజలు వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. ద లార్జెస్ట్ 3 digit నెంబర్ డిఫరెన్స్ లోనే వీళ్ళకి ఉంటుందమ్మా. మిగతాది గెలుపు స్వల్ప మెజారిటీ.